బీఆర్ఎస్ నేత ఎంపీ జోగినపల్లి సంతోష్ రావుపై భూ కబ్జా కేసు నమోదైంది. బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 14లోని ఓ ఖరీదైన స్థలాన్ని ఆయన కబ్జా చేసేందుకు ఫోర్జరీ, ఫ్యాబ్రికేటెడ్ డాక్యుమెంట్లు సృష్టించారని నవయుగ ఇంజనీరింగ్ కంపెనీ లిమిటెడ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కంపెనీ ప్రతినిధి చింతా మాధవ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు బంజారాహిల్స్ పోలీసులు సంతోష్ రావు, లింగారెడ్డి, శ్రీధర్పై కేసు నమోదు చేశారు. బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 14లోనే కరణ్ దుబే, అతని భార్య భారతీ దుబేల నుంచి 1350 చదరపు గజాల స్థలాన్ని తమ కంపెనీ కొనుగోలు చేసిందని తెలిపారు. దీనిలో కొన్ని రోజుల క్రితం 2 గదులు నిర్మించి జోగినపల్లి సంతోష్, లింగారెడ్డి, శ్రీధర్ నకిలీ డోర్ నెంబర్లు సృష్టించి జీహెచ్ఎంసీకి పన్ను కూడా కడుతున్నారని చింతా మాధవ్ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై ఈ నెల 21న చింతా మాధవ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు వీరిద్దరితో పాటు మరికొందరిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. ఇక తనపై నమోదైన ఈ భూ కబ్జా కేసుపై సంతోష్ కుమార్ స్పందించారు. ఇందులో ఎలాంటి వాస్తవాలు లేవని, కేవలం రాజకీయ దురుద్దేశంతోనే కేసు నమోదు చేసినట్లు స్పష్టంగా అర్థమవుతుందని తెలిపారు. షేక్పేటలో ఉన్న 904 చదరపు గజాల ఇంటి స్థలాన్ని తాను, శ్యామ్ సుందర్ ఫుల్జాల్ నుంచి 2016లో 3,81,00,000 చెల్లించి సేల్ డీడ్ ద్వారా రిజిస్ట్రేషన్ శాఖ ఆధ్వర్యంలో కొనుగోలు చేశామన్నారు. ఫోర్జరీ అనే మాటకు తావు లేదని, అదంతా అవాస్తవమన్నారు. బీఆర్ఎస్ నేత ఎంపీ జోగినపల్లి సంతోష్ రావుపై భూ కబ్జా కేసు నమోదైంది. ఈ కేసుకు సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సురేష్ లైవ్ లో అందిస్తారు. సురేష్, చెప్పండి, బీఆర్ఎస్ నేత ఎంపీ జోగినపల్లి సంతోష్ రావుపై భూ కబ్జాకు సంబంధించిన కేసు నమోదు చేశారు నవయుగ కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? బంజారాహిల్స్లోని రోడ్ నెంబర్ 14లో ఉన్న ఒక స్థలాన్ని నవయుగ కంపెనీకి సంబంధించి 2010లోనే కొనుగోలు చేసినట్టు వాళ్ళు చెప్తున్నారు. దానికి సంబంధించి 2016లో సంతోష్ రావు కొన్నట్టు ఆయన చెప్తుండ్రు. దీనిపైనే బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. ఖాళీ స్థలంలో 2 రూమ్లు నిర్మించేసి జీహెచ్ఎంసీలో ప్రాపర్టీ ట్యాక్స్ కట్టడానికి హౌస్ నెంబర్తో పాటు మొటేషన్ చేయించుకున్నారు. దానికి సంబంధించి డాక్యుమెంట్స్ అన్నీ కూడా ఫోర్జరీ చేసి పాల్పడ్డారని చెప్పేసి కూడా బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేయడం జరిగింది. సంతోష్ రావుతో పాటు లింగారెడ్డి, శ్రీధర్ పైన కూడా కేసు నమోదు చేశారు. వారిపైన పలు సెక్షన్లు కేసు కింద నమోదు చేసి విచారణ జరుపుతున్నారు బంజారాహిల్స్ పోలీసులు. దానికి సంబంధించి విచారణ కొనసాగుతుందని చెప్పేసి కూడా పోలీసులు చెప్తున్నారు. అయితే ఈ స్థలము తాము 2010లో కొన్నప్పటికీ కూడా అక్కడ ఎలాంటి నిర్మాణాలు లేవు. కానీ 2016లో తాను కొన్నట్టు తర్వాత అక్కడ 2 రూమ్లు నిర్మించేసి ఒక వాచ్మెన్ పెట్టేసి తన ఇంటిగా సంతోష్ రావు క్లెయిమ్ చేస్తున్నాడని చెప్పేసి కూడా ఫిర్యాదు చేశారు. దీనిపైనే ఎంపీ సంతోష్ రావు కూడా స్పందిస్తూ నేను అది డబ్బులు ఇచ్చి కొనుగోలు చేశాను, శ్యామ్ సుందర్ అనే వ్యక్తి వద్ద 3,80,00,000 రూపాయల డబ్బులు ఇచ్చి కొనుగోలు చేశానని చెప్పేసి కూడా చెప్తున్నారు. దీనికి సంబంధించి ఎందుకంటే బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 14లో ప్రస్తుతం గజం 3 లక్షల రూపాయలు ఉంది. 2016లో గజం దాదాపు 1,50,000 వరకు కూడా ఉంటుందని చెప్పేసి చెప్తున్నారు. అత్యంత ఖరీదైన స్థలాన్ని 3,80,00,000 రూపాయలకే సంతోష్ రావు ఎలా కొంటాడు? దానికి సంబంధించి పూర్తి దర్యాప్తు చేయాలి. అసలు ఓనర్ ఎవరు? ఎందుకంటే నవయుగ కంపెనీ ఏమో దూబే దగ్గర కొన్నాము, భారత్ దూబే దగ్గర కొనుగోలు చేశాము, భార్యాభర్తల దగ్గర 1350 గజాలు నవయుగ కంపెనీకి సంబంధించి కొనుగోలు చేశాం. దానికి సంబంధించిన సేల్ డీడీ ఆధారాలన్నిటిని కూడా బంజారాహిల్స్ పోలీసులకు ఇచ్చారు. కానీ సంతోష్ రావు కూడా శ్యామ్ సుందర్ అనే వ్యక్తి వద్ద నేను లీగల్గానే కొన్నాను, ఎలాంటి డిస్ట్రిబ్యూట్ లేదు, దానికి సంబంధించిన కోర్టులో ఎలాంటి కేసులు లేవని తెలుసుకున్న తర్వాతనే ఆ ల్యాండ్ కొనుగోలు చేశాను,
అని చెప్పేసి సంతోష్రావు చెప్తున్నారు. దీనిపైన ఇప్పుడు పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఇటు సబ్ రిజిస్ట్రార్కి అదేవిధంగా జిహెచ్ఎంసీ అధికారులకి ఎంఆర్ఓకి కూడా నోటీసులు ఇచ్చి దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ కూడా సబ్మిట్ చేయాలని చెప్పేసి పోలీసులు అడుగుతున్నారు. కాబట్టి దీనికి సంబంధించి సబ్ రిజిస్టర్ కార్యాలయంలో ఎవరి పేరు మీద ఉంది, అసలు భూమి ఫస్ట్ ఎవరు కొన్నారు, ఎవరి పేరు నుండి సంతోష్రావుకి వచ్చింది, ఎవరి పేరు నుంచి నవయుగ కన్స్ట్రక్షన్కి వచ్చింది, దానిపైన పూర్తి దర్యాప్తు చేయనున్నారు. దీనికే ఇప్పటికే సంతోష్రావుకి నోటీసులు కూడా జారీ చేసి విచారణకి రమ్మన్నట్టు తెలుస్తుంది. ఈ రోజు కానీ రేపు విచారణకు కూడా వచ్చి తనకు సంబంధించిన డాక్యుమెంట్ని సబ్మిట్ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఇంత ఖరీదైన ల్యాండ్ని సంతోష్రావు కేవలం 3,80,00,000కి ఎందుకు, దాదాపు లక్ష రూపాయల గజం పెట్టుకున్న 10 కోట్ల రూపాయల ప్రాపర్టీ అది 3,80,00,000కి ఎలా కొనుగోలు చేస్తారని చెప్పేసి కూడా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. రైట్, థ్యాంక్ యూ సురేష్.